Hi friends, good morning all of you. Welcome to Indian Academy of Competitive Examinations and welcome to the Hindu Sankharavam. Wake up, get up, rise in English. 18th March 2026. The topic is about price pressures. ధరల యొక్క ఒత్తిడి గురించి మాట్లాడుతున్నాడు. Pressure. A new series of consumer price index. ఒక కొత్త సిరీస్ స్టార్ట్ అయిందట ఇన్ఫ్లేషన్ గురించి, ఇండెక్స్ గురించి. ఇండియా మస్ట్ ఫైండ్, మస్ట్ అంటున్నాడు అంటే మిత్రమా నెసెసిటీని చెప్తున్నాడు. ఇండియా మస్ట్ ఫైండ్ నెసెసిటీ ఉందట, సోర్స్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ టు కర్బ్ ఇన్ఫ్లేషన్, టు కట్ ఇన్ఫ్లేషన్, టు స్టాప్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం ఈ ఇన్ఫ్లేషన్ అనే పదానికి ఆపోజిట్గా ఏం తీసుకుంటాం? డిఫ్లేషన్. ధరల పెరుగుదల ఇన్ఫ్లేషన్ అయితే ధరల తగ్గుదల డిఫ్లేషన్. The new series of the consumer price index, the second data release of which was issued on Thursday. The second data release ఎప్పుడు ఇష్యూ అయింది? థర్స్డే. డస్ నాట్ ఎట్ హ్యావ్, ఇప్పటి వరకు లేదు. డస్ నాట్ హ్యావ్ కి మధ్యలో ఎట్. does not still have enough historical data, అవసరమైనంత sufficient, అవసరమైనంత ample for robust comparisons, robust, strong comparisons, but does include enough information to provide clues about the future. ఇంతవరకు మరలా చదువుకుందాం. The new series of the consumer price index, the second data relief of which was issued on Thursday, does not yet, ఇప్పటి వరకు అవసరమైనంత హిస్టారికల్ డేటా లేదు ఫర్ స్ట్రాంగ్ కంపారిజన్స్. కానీ డస్ ఇన్క్లూడ్, బట్ డస్ ఇన్క్లూడ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్, అవసరమైనంత సమాచారం ఉంది. టు ప్రొవైడ్ క్లూస్ అబౌట్ ద ఫ్యూచర్, భవిష్యత్తుకు సంబంధించిన కొంత క్లూస్ ఇవ్వడానికి మాత్రము మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్, రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా quickened to a 10-month high of 3.2% in February 2026. ఇండియా క్వికెండ్ అన్నాడు, చాలా పేస్లో నడుస్తోంది, స్పీడ్ అప్. హై అట 3.2% ఇన్ ఫిబ్రవరి 2026. అంత క్వికెండ్ అవ్వడానికి గల కారణం లార్జ్లీ డ్రివెన్ బై ఫుడ్ ఇన్ఫ్లేషన్. దానికి గల కారణము ఫుడ్ ఇన్ఫ్లేషన్ అండ్ ప్రెషస్ మెటల్ ప్రైసెస్. మెటల్ ప్రైసెస్లో చాలా విలువైన మెటల్స్ యొక్క ధరలు పెరగడము, ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ధరలు పెరగడం వల్ల 10-month హైకి వెళ్ళింది అంటున్నాడు. దిస్ రైజ్ ఈజ్ సంథింగ్ దట్ ద గవర్నమెంట్ షుడ్ టేక్ నోట్ ఆఫ్ ఎర్లీ. ఈ రైజ్ ఎటువంటిదయ్యా అంటే ద గవర్నమెంట్ షుడ్ టేక్ నోట్ ఆఫ్ ఇట్, అంటే గవర్నమెంట్ షుడ్ అబ్జర్వ్ ఇట్, షుడ్ కన్సిడర్ ఇట్, తొందరగా దానిని గుర్తించాలి. అవాయిడింగ్ ఎనీ కంప్లసెన్సీ that might have crept in due to the low inflation levels of the last year.
అవాయిడింగ్ ఎనీ కంటెంట్మెంట్, వాళ్ళల్లో ఏ విధమైన పర్వాలేదులో అని ఒక సాటిస్ఫాక్షన్ ఉందేమో దానిని అవాయిడ్ చేయాలి. దట్ కంటెంట్మెంట్ ఏదైతే ఉందో దానిని అవాయిడ్ చేయాలి. అవాయిడింగ్ ఎనీ కంప్లసెన్సీ దట్ మైట్ హ్యావ్ క్రెప్ట్ ఇన్, వాళ్ళల్లో ఆ విధమైనటువంటి కంప్లసెన్సీ ఏదైనా ఫిల్డ్ ఇన్, క్రెప్ట్ ఇన్ వారిలో ఉన్నట్లయితే ఎందువల్ల ఉండొచ్చు? డ్యూ టు, బికాజ్ ఆఫ్, కారణం అని చెప్తున్నాడు. వారిలో అటువంటి కంటెంట్మెంట్ ఉండడానికి గల కారణం ఏంటంటే లో ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ ఆల్సో. గత సంవత్సరంలో ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉంది కదా అని వారిలో ఆ తృప్తి ఉన్నట్లయితే, ఆ కంప్లసెన్సీ ఉన్నట్లయితే ఇప్పుడు దాన్ని మనం అవాయిడ్ చేయాలి. ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ 10-month హైలో ఉంది. ఫుడ్ హ్యాజ్ ఎ లోయర్ వెయిట్ ఇన్ ద న్యూ సిరీస్. ఈ కొత్త సిరీస్లో ఫుడ్కి పూర్వం మీద ఇప్పుడు తక్కువ వెయిట్ ఉంది యాజ్ కంపేర్డ్ టు ద ఓల్డ్ వన్. ఆల్రెడీ లోయర్ అనే కంపారిటివ్ డిగ్రీ వాడాక మళ్ళా కంపేర్డ్ టు ద వాడక్కర్లేదండి. లోయర్ వెయిట్ ఇన్ ద న్యూ సిరీస్ దాన్ ద ఓల్డ్ వన్ అంటే చాలు. ఇది గ్రామటికల్ ఎర్రర్ అవుతుందండి. లోయర్ అనేది కంపారిటివ్ డిగ్రీ అయినప్పుడు మళ్ళా నువ్వు కంపారిటివ్ వాడక్కర్లేదు, లోయర్ వాడినప్పుడు దాన్ వాడితే సరిపోతుంది. బట్ ఈజ్ నెవర్తలెస్ a major driver of inflation with a 36.75% weight in the overall CPI. కానీ ఈజ్ నెవర్తలెస్, ఎంత కాదనుకున్నా, ఏ మేజర్ డ్రైవర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని డ్రైవ్ చేసేది అదే. విత్ ఏ 36.75% weight in the overall CPI. మొత్తం సిపిఐలో అది 36.75% ఉంది. సిపిఐ అంటే అర్థము కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇన్ఫ్లేషన్ ఇన్ ఫుడ్ అండ్ బెవరేజెస్ rose to 3.35% in February from 2.1% in the previous month. ఫుడ్లో కానీ బెవరేజెస్ అన్నాడు, డ్రింక్స్, రోజు టు 3.35%కి ఇంక్రీజ్ అయ్యిందట ఫిబ్రవరిలో. అది ప్రీవియస్ మంత్ జాన్యువరిలో 2.1% ఉండేది. డ్రివెన్ బై క్వికెనింగ్ ప్రైస్ లెవెల్స్ ఇన్ ద మీట్, ఆయిల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ కేటగిరీస్. అంతేకాకుండా ప్రైస్ లెవెల్స్ మీట్లో కానీ, ఆయిల్స్లో, ఫ్రూట్స్లో, నట్ కేటగిరీస్లో కూడా బాగా పెరిగాయి. నోటబ్లీ ఇన్ఫ్లేషన్ ఇన్ టొమాటో ప్రైసెస్ స్టూడ్ ఎట్ మోర్ దాన్ 45%. టొమాటో ప్రైసెస్ మోర్ దాన్ 45% దగ్గర నిలబడ్డాయి, అంతవరకు వెళ్ళాయి. ఇది ఇండియాలో జనవరి ఫిబ్రవరిలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ పరిస్థితి. థ్యాంక్ఫుల్లీ, గ్రేట్ఫుల్లీ this was accompanied by a contraction decrease in prices of the two other staples. మరొక రెండు కమోడిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. టూ అదర్ స్టేపుల్స్, టూ అదర్ కమోడిటీస్ ఏంటవి? ఆనియన్స్ అండ్ పొటాటోస్. ఆనియన్స్, పొటాటోస్ అదృష్టవశాత్తు థ్యాంక్ఫుల్లీ వాటి యొక్క ప్రైసెస్ తగ్గాయి. ఎంతంత? ఆనియన్స్ 28%, పొటాటోస్ 18% రెస్పెక్టివ్లీ తగ్గాయి. A large part of the low inflation last year was due to a statistical base effect that is now gone. గత నెలలో ఉన్న లో ఇన్ఫ్లేషన్ యొక్క లార్జ్ పార్ట్ వాజ్ డ్యూ టు స్టాటిస్టికల్ బేస్ ఎఫెక్ట్. ఆ రోజు అంత తక్కువ ఉండడానికి గల కారణం స్టాటిస్టికల్గా ఉన్న బేస్ ఎఫెక్ట్. లుకింగ్ అహెడ్, there are various factors that could result in rapidly rising food inflation. మనం
మరి కొంచెం ముందుకు పోయినట్లయితే లుకింగ్ ఫార్వర్డ్ అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయట దట్ కుడ్ రిజల్ట్ ఇన్ ర్యాపిడ్లీ రైజింగ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ద ఫస్ట్ ఈజ్ దట్ మొట్టమొదటిది క్లైమేట్ సైంటిస్ట్ ఆర్ ప్రెడిక్టింగ్ forecasting the return of the El Nino effect in the middle of the monsoon this year. మొట్టమొదటి కారణం క్లైమేట్ చేంజ్లో భాగంగా ఎల్ నినో ఎఫెక్ట్ రావచ్చు అని సైంటిస్టులు అంచనా వేశారు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మాన్సూన్. ఈ సంవత్సరం మాన్సూన్ మధ్యలో ఎల్ నినో ఎఫెక్ట్ రావచ్చున్నారు. ఏ వీక్ మాన్సూన్, a low monsoon will naturally raise food prices. మాన్సూన్ తక్కువ ఉన్నట్లయితే ఫుడ్ ప్రైసెస్ రైజ్ అవుతాయి. The second impact will depend on how long the conflict in West Asia continues. ఇన్ఫ్లేషన్ పెరగడానికి రెండవ ఎఫెక్ట్ డిపెండ్ ఆన్ దేని మీద డిపెండ్ అవుతుందయ్యా? హౌ లాంగ్, ఎంత సమయం ద కాన్ఫ్లిక్ట్ వార్ ఇన్ వెస్ట్ ఏషియా కంటిన్యూస్. వెస్ట్ ఏషియాలో యుద్ధం ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అనే దాని మీద రెండవ ఇంపాక్ట్ డిపెండ్ అయ్యింది. సస్టైన్డ్, మెయింటైన్డ్, మెయింటైనబుల్, న్యాచురల్ గ్యాస్ సప్లై కన్స్ట్రైంట్స్. సప్లై కన్స్ట్రైంట్స్ ఉన్నాయటండి. న్యాచురల్ గ్యాస్ని సప్లై చేయడంలో ఏమున్నాయి? హర్డిల్స్ ఉన్నాయి. కన్స్ట్రైంట్స్ విల్ హర్ట్ ఫెర్టిలైజర్ ప్రొడక్షన్. దాని వలన న్యాచురల్ గ్యాస్ తగ్గినట్లయితే దట్ విల్ హార్మ్ ఫెర్టిలైజర్ ప్రొడక్షన్, ఎఫెక్టింగ్, ఇంపాక్టింగ్ ఫుడ్ అవుట్పుట్. దీనివల్ల ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అండ్ ఈవెన్చువల్లీ ప్రైసెస్. ఎప్పుడైతే ఫుడ్ అవుట్పుట్ తగ్గిందో ప్రైసెస్ విపరీతంగా పెరుగుతాయి. The other factor that has driven inflation up and which will likely remain a major drive in the near future is the price of gold and silver. మరొక ఫ్యాక్టర్ ఏదైతే ద్రవ్యోల్బణాన్ని పైకి పెంచిందో అది ఒక మేజర్ డ్రైవర్ అయి ఉంది in the nearer future also, that is price of gold and silver and its increase. This is all about inflation. Gold jewelry saw inflation rise to 48.2% in February from an already blistering 46.8%. ఇప్పటికే ఎక్కువగా ఉన్నటువంటి హై లెవెల్లో ఉన్నటువంటి అక్కడి నుండి 48.2%కి పెరిగింది. ఇన్ఫ్లేషన్ ఇన్ సిల్వర్ జ్యువెలరీ స్టూడ్ ఎట్ మోర్ దాన్ 160% ఇన్ బోత్ జనవరి అండ్ ఫిబ్రవరి. చాలా ఎక్కువ పెరిగింది సిల్వర్. విత్ గ్లోబల్ అన్సర్టనిటీ అండ్ యాంగ్జైటీ స్కై రాకెటింగ్, ఇంక్రీజింగ్, యాక్సలరేటింగ్. The demand for safe haven. Haven అన్నాడు అంటే that is a store. Safe haven precious metals is not going to let up anytime soon. Rising oil prices and LPG and LNG shortages are already raising input prices for industry. ఆయిల్ ప్రైసెస్ పెరగడము, ఎల్పిజి, ఎల్ఎన్జి పెరగడం అనేవి ఇన్పుట్ ప్రైసెస్ పెంచుతూ ఉన్నాయి. విచ్ విల్ ఈవెన్చువల్లీ బీ పాస్డ్ ఆన్ టు కన్జ్యూమర్స్. త్వరలో ఇవి కన్జ్యూమర్స్కి ఇదే ప్రైస్ పాస్ ఆన్ అవుతుంది. అక్కడ పెరిగిన ప్రతిదీ కూడా చివరకు ప్రజల మీదే పడుతుంది, వినియోగదారుల మీద. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ మానిటరీ పాలసీ కమిటీ హ్యాజ్ ఎ టఫ్ జాబ్ ఇన్ ఇట్స్ నెక్స్ట్ మీటింగ్ ఇన్ ఏప్రిల్. ఏప్రిల్లో జరగబోయే
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ దగ్గర ఒక టఫ్ జాబ్ ఉంది. ఇన్ఫ్లేషన్ ఈజ్ బీయింగ్ డ్రివెన్ బై సప్లై కన్స్ట్రైంట్స్. ఇన్ఫ్లేషన్ అనేది సప్లై కన్స్ట్రైంట్స్ వల్ల కూడా డ్రైవ్ అవుతోంది. సో ట్రయింగ్ టు రిడ్యూస్ డిమాండ్ by raising interest rates will not only have a minimal impact on inflation but could also further hurt growth. కాబట్టి ఇప్పుడు ట్రయింగ్ టు రిడ్యూస్ డిమాండ్, ఇంట్రెస్ట్ రేట్లను పెంచడం ద్వారా డిమాండ్ను తగ్గిద్దామనుకుంటే ఒక మినిమల్ ఎఫెక్ట్ ఉంటుంది, అంతేకాదు గ్రోత్ నది హర్ట్ కూడా చేస్తుంది. వెన్ ఫ్యూయల్ కన్స్ట్రైన్స్ ఆర్ ఆల్రెడీ ఇంపాక్టింగ్ ఇట్. ఇప్పటికే ఫ్యూయల్ కన్స్ట్రైన్స్ వల్ల ఉన్న నష్టం చాలు, మరింత నష్టం వద్దు. ద ఆనస్ లైస్ రెస్పాన్సిబిలిటీ. ఆనస్ రెస్పాన్సిబిలిటీ విత్ ద గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఎఫర్ట్స్. అది ప్రభుత్వము అది తీసుకునేటువంటి ఎఫర్ట్స్ టు ఎక్స్పెడిట్ అన్నాడు. టు ఎక్స్పెడిట్ అంటే స్పీడప్. ఆపోజిట్ వర్డ్ డిలే, opposite word procrastinate. Expedite alternative sources of fuel. Alternative sources of fuel ని వీళ్ళు స్పీడప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో దట్ దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ హిందూ ఎడిటోరియల్. సో ప్రతి పదానికి మనం చాలా పదాలకి మీనింగ్స్ రాసుకునే ఉన్నాం. లోయర్ వచ్చినప్పుడు కంపేర్డ్ రావడం అనేది కరెక్ట్ కాదని నేర్చుకున్నాం. కంటెంట్మెంటు, సాటిస్ఫాక్షను, అబ్జర్వ్, కన్సిడర్, స్ట్రాంగ్, ఫిల్డ్ ఇన్, కరప్ట్ ఇన్ అని అన్నాడు. ఫోర్కాస్టింగ్ మాట్లాడుకున్నాం దాని గురించి. థ్యాంక్ఫుల్లీ, గ్రేట్ఫుల్లీ. కాంట్రాక్షన్ అంటే మాట్లాడుకున్నాం. కన్స్ట్రైంట్స్ అంటే హడ్డిల్స్, స్టాపిల్స్, కమోడిటీస్, వేరియస్ ఫ్యాక్టర్స్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ప్రెడిక్టింగ్ అన్నాడు. ప్రెడిక్టింగ్ అంటే ఎక్స్పెక్టింగ్, ప్రెడిక్టింగ్, ఫోర్కాస్టింగ్ అని వాడడం. అన్ని రకాల ఇంపాక్ట్ గురించి మాట్లాడుకున్నాం. కాన్ఫ్లిక్ట్, వార్, విల్ హర్ట్ అంటే విల్ హార్మ్ అని మాట్లాడుకున్నాం. హ్యావ్ అనే పదం మాట్లాడుకున్నాం. ఇంక్రీజింగ్, యాక్సలరేటింగ్, స్కై రాకెటింగ్. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వర్క్. నా ఈనాటి పదాలు చూద్దాం. ఎన్ని పదాలు మీరు చెప్పగలరో ప్రయత్నిద్దాం. మీరు కూడా ప్రయత్నించండి. The word is magnanimous. Second word is topper. Our John Bull. Third word is John Bull. Amma, try cheyandi. Good morning all of you. Try cheyandi amma. ఏమన్నా చెప్పగలరేమో ట్రై చేయండి. ఇప్పుడు మీ దగ్గరికి 5 వర్డ్స్ వచ్చాయి. మెగ్నానిమస్, టాపర్, జాన్ బుల్, టైరో, బెల్లికోస్, aberrant. The next word is aberrant. Blasphemy. Convalescence.
Convalescence, LESCENCE, that is a convalescence. Magnanimous, Topper, John Bull, Tyro, Bellicose, Aberrant, Blasphemy, Convalescence, Hobo. The word is hobo. And the 10th one is wither. The 10th one is wither. ట్రై చేయండి మిత్రమా, విదర్ అనే పదాన్ని వినే ఉంటారు. డివైస్, డివైస్ తెలుసు, ఇప్పుడు డివైస్ కూడా చూడండి. Lachrymose. The word is lachrymose. ఎప్పుడైనా విన్నారా lachrymose? Muffle, MUFFLE. Biannual, biennial, biannual, biennial. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 13 14 15. మరొకసారి చూడండి. మెగ్నానిమస్, టాపర్, జాన్ బుల్, టైరో, బెల్లికోస్, అబరెంట్, బ్లాస్ఫెమీ, బ్లాస్ఫెమియస్ యాక్ట్ అంట. దిస్ ఈజ్ కన్వలసెన్స్. ఇక్కడ ఉన్నది ఈ కన్వలసెన్స్, హోబో, విదర్, డివైస్, లక్రిమోస్, మఫుల్, బయాన్యువల్, బయన్నియల్. ట్రై చేయండి మిత్రమా, ఏమైనా చెప్పగలరేమో ట్రై చేయండి. ఎస్, 1 by 1 రివీల్ చేస్తాను చూడండి. magnanimous, generous, topper, drunkard, John Bull. ఇక్కడ రాస్తానే. One who brings bad luck is called John Bull. Tyro, beginner. Bellicose, warlike. ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాడు. స్కౌండ్రల్, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాడు. బెల్లికోస్, వార్ లైక్, స్కౌండ్రల్, ఆల్వేస్ ఫైట్స్. మెగ్నానిమస్, జనరస్, టోపర్, డ్రంకర్డ్, జాన్ బుల్, వన్ హూ బ్రింగ్స్ బ్యాడ్ లక్. టైరో is nothing but a beginner. Bellicose means warlike or scoundrel. These are the 5 words. Aberrant is nothing but indiscipline. I can call it disorder. Ant అంటేనే డిసిప్లైన్. అటువంటి యాంట్ ఎర్ర చేసింది, తప్పు చేసిందంటే సరైన ఆర్డర్లో లేదు అని అర్థం. అది ఎలా ఉందయ్యా మరి ఆర్డర్లో లేకపోతే అంటే ఇండిసిప్లైన్డ్గా ఉంది, డిజార్డర్లో ఉంది అని అర్థం. బ్లాస్ఫెమీ అన్నాడు, ప్రొఫేన్ అంటాం దాన్ని. అన్హోలీ, అన్హోలీ యాక్టివిటీ, బ్లాస్ఫెమియస్ యాక్టివిటీ.
unholy activity, blasphemous activity. Yes. Convalescence, recovery from illness. ఒక రికవరీ పీరియడ్ ఉంటుందండి. ఆరోగ్యం బాగోనప్పుడు దాంట్లోంచి బయటపడేటువంటి ఒక రికవరీ పీరియడ్ ఉంటుంది. దాన్ని కాన్వలసెన్స్ అంటాం. ఆరోగ్యం హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం అదే విధంగా ఉంటుంది, దాన్ని అంటాం. హోబో అనేవాడు మైగ్రెంట్, అంటే మైగ్రెంట్ వర్కర్ అంటాం. వలస వెళ్ళి వర్క్ చేసేవాడిని, వలస వచ్చి వర్క్ చేసేవాడిని హోబో అంటాం. వెదర్ అనేది వెర్బ్ అండి. వెదర్ అంటే అర్థము డ్రై అవ్వడం. వెదర్డ్ లీవ్స్ అంటాం, డ్రై లీవ్స్ అని అంటాం. మెగ్నానిమస్, టాపర్, జాన్ బుల్, టైరో, బెల్లికోస్, అబరెంట్, బ్లాస్ఫెమియస్ ఆర్ బ్లాస్ఫెమీ, హోబో, కాన్వలసెన్స్, విదర్. దేన్నైనా డివైజ్ చేస్తున్నారు అంటే అర్థము ప్లాన్ చేస్తున్నారు. డివైజ్ అంటేనే ప్లాన్. లాక్రిమోస్ అని అన్నాం, వీపింగ్ అని అర్థం, ఏడవడం. సాడ్ అని అర్థం. మఫుల్ అంటే అర్థము వాయిస్ వస్తుంది కానీ చాలా లో వాయిస్ ఉంటే మఫుల్ అనే పదం వాడతాం. బై యాన్యువల్, బై యాన్యువల్ అనేది 14th వన్ ఇక్కడ రాస్తానమ్మా. ట్వైస్ ఏ ఇయర్, సంవత్సరానికి 2 సార్లు. అది ట్వైస్ ఏ ఇయర్, బై యాన్యువల్. యాన్యువల్ అంటే ఇయర్, బై అంటే 2 times. బయన్నియల్ 15th వన్ ఇక్కడ రాస్తున్నానండి. ఫర్ ఎవ్రీ 2 years, ప్రతి 2 సంవత్సరాలకి. దట్ ఈస్ ఎ బయన్నియల్. మెగ్నానిమస్, జనరస్, కైండ్, టాపర్, drunkard, opposite teetotaler. John Bull, one who brings bad luck. Tyro is a beginner. Bellicose is warlike scoundrel. Aberrant, indiscipline or disorder. Blasphemy, profane, unholy. Convalescence, recovering from illness. Hobo is a migrant worker. Wither means dry. Device means plan. Lachrymose means weeping sad. Muffle means low voice. Biannual annam 1 year lo 2 times. Biennial annam for every 2 years. For every 2 years. That is a biennial. అంతకు ముందు మీరు చూసింది biannual. బైయాన్యువల్కి బైఎన్యువల్కి డిఫరెన్స్ మరొక్కసారి చూసుకోండి. అక్కడ యాన్యువల్ అనే పదం ఉంది. యాన్యువల్ అనే పదం ఉంది, మీరు దాన్ని గమనించినట్లయితే సరిపోతుంది. యాన్యువల్ నుంచే దాన్ని మనం తీసుకోవడం జరిగింది. These are the 15 words. Now let me go to the next one. Only 5 words. Word number 1. One word substitution nundi. Gynophobia. Second one, gamophobia. Third one, nyctophobia. Fourth one, necrophobia. సో గైనో అన్నాడు. గైనో అనే పదం
విమెన్ని చెప్తుంది. ఫోబియా అంటే ఫియర్, ఫియర్ ఆఫ్ విమెన్. ఈ విమెన్ అనే గైనో అన్నాడు. విమెన్కి మరొక పదం లైకో, మరొక పదం ఫెమి, మరొక పదం లాస్. గర్ల్ మనకు తెలుసు, లేడీ మనకు తెలుసు, బట్ విమెన్ లైకో, విమెన్ ఫెమి, విమెన్ లాస్. గ్యామో అనే పదం వాడాడు, దట్ ఈస్ ఫియర్ ఆఫ్ మ్యారేజ్. నిక్టోఫోబియా అనే పదం వాడాం, దట్ ఈస్ అ ఫియర్ ఆఫ్ డార్క్నెస్. నెక్రో అనే పదం వాడాడు, ఫియర్ ఆఫ్ డెడ్ బాడీస్. ఫైనల్గా మనకి లేనిది యాంగ్లోఫోబియా, దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇక్కడతో ఈనాటి 20 వర్డ్స్ కంప్లీట్ అయ్యాయండి. గైనోఫోబియా ఫియర్ ఆఫ్ ఉమెన్, గెమోఫోబియా ఫియర్ ఆఫ్ మ్యారేజ్, నిక్టో మీన్స్ డార్క్నెస్, నైట్, నెక్రో మీన్స్ డెడ్ బాడీస్, యాంగ్లో మీన్స్ ఇంగ్లీష్. సో దిస్ ఈజ్ హిందూ శంఖారావం ఫర్ ద డే. ఈరోజు కేవలం మీరు ఎడిటోరియల్ అండ్ వొకాబ్ మాత్రమే నేర్చుకున్నారు. I wish you all the best. Thank you very much.